ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బాణుడు మునుపెన్నడూ లేని విధంగా నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ గురువారం నాడు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అత్యంత భయంకరమైన హెచ్చరికను జారీ చేసింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, పోలవరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం నాటి ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీలు అంతకంటే ఎక్కువ నమోదయ్యే ప్రమాదం ఉందని అంచనా వేసింది. వీటితో పాటు గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, కోనసీమ, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో 49 నుండి 50 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు కానున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 310 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 147 మండలాల్లో సాధారణ వడగాడ్పులు వీస్తాయని నాటి హీట్ వేవ్ బులెటిన్లో స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని, ఎక్కడి వాళ్లు అక్కడ సురక్షితంగా ఉండటమే మంచిదని అధికారులు తేల్చి చెప్పారు. కాగా ఇప్పటికే శ్రీకాకుళం నుండి ప్రకాశం జిల్లా వరకు 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 43 నుండి 44 డిగ్రీలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో 41 నుండి 43 డిగ్రీల మేర ఎండలు దంచికొడుతున్నాయి. వాయువ్య భారతం నుండి వీస్తున్న వేడిగాలుల కారణంగానే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారాయి. పిడుగురాళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీల మార్కు నమోదైంది. నెల్లూరు జిల్లా గూడూరులో 44.9, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 డిగ్రీల ఎండ తీవ్రతతో జనం తల్లడిల్లిపోతున్నారు. అయితే ఇదే సమయంలో రాయలసీమ వైపు ఉన్న ద్రోణి ప్రభావంతో అక్కడ చెదురుమదురుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత జిల్లాల్లో ఎండలు మరింత ముదిరిపోతాయన్న ఇస్రో వాతావరణ నిపుణుల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. మే 26 వరకు పట్టణ ప్రాంతాల్లో వడగాడుపుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అన్ని నగరాల కమిషనర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మధ్య, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎండదెబ్బ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. పట్టణాల్లో నిరంతరాయంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు కొనసాగించాలని స్పష్టం చేశారు. ఎండ తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృత ప్రచారం చేయడంతో పాటు ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు బయటకు రాకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్టాండ్లు, కూరగాయల మార్కెట్లు, కూలీల కూడళ్లు, ఆసుపత్రుల వద్ద మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఉచిత చలివేంద్రాలు, నీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇస్రో వాతావరణ నిపుణుల నివేదిక ప్రకారం వచ్చే ఆదివారం వరకు ఈ వడగాడ్పుల పరంపర ఇలాగే కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓఆర్ఎస్ ద్రావణాలు, మజ్జిగ తాగుతూ శరీరాన్ని కాపాడుకోవాలి.